హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను శంకర్స్ వ్లాగ్స్. అండ్ ఈరోజు స్పెషల్ రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ రాగి దోశ విత్ పల్లి చట్నీ. అండ్ రాగి దోశ హెల్త్కి అయితే చాలా మంచిది, ఎందుకంటే రాగుల వల్ల మన బాడీకి ఐరన్ అందుతుంది, అట్లనే రక్తహీనతను అయితే తగ్గిస్తుంది. అండ్ దాంతోపాటుగా షుగర్ పేషెంట్స్కి అయితే ఈ రెసిపీ చాలా మంచిదండి. సో ఇన్ని మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీని అస్సలు మిస్ అవ్వకూడదు, కాబట్టి లెట్స్ సీ ద ప్రాసెస్. సో ఫస్ట్ అయితే మనం ఒక బౌల్లో దోశ బ్యాటర్ కోసం 1 కప్ వరకు పప్పు, 1 కప్ వరకు రాగులు, అట్లనే 2 కప్స్ వరకు రైస్, కొద్దిగా మెంతులు, అట్లనే 2 స్పూన్స్ వరకు శనగపప్పును వేసేసుకొని చక్కగా వాటర్లో 8 అవర్స్ పాటు నాననివ్వండి. 8 అవర్స్ తర్వాత మనం ఈ పప్పును అయితే చక్కగా నానిపోయింది కాబట్టి మంచిగా వాష్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా స్మూత్గా బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. సో మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి దోశ వేసుకోవడానికి స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కాస్త ఆయిల్ రాసేసుకుందాము. ఫస్ట్ దోశకి ఆయిల్ రాసేసుకొని నెక్స్ట్ ఆనియన్తో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. సో మనకి ప్యాన్ అనేది హీట్ అయిపోయింది కాబట్టి దోశ బ్యాటర్ 1 స్పూన్ వరకు వేసేసుకొని పల్చగా దోశ వేసేసుకొని, ఇది రాగి దోశ కాబట్టి మనం దానిపైనకి చక్కగా వెజిటబుల్స్ అన్నీ వేసేసుకుంటే బాగుంటుంది. మెయిన్గా అయితే క్యారెట్ తురుము, అట్లనే కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, దాంతోపాటుగా కాస్త కరివేపాకు కూడా వేసేసుకొని కాస్త ఆయిల్ వేసేసుకొని కింద బ్రౌన్ షేడ్లో వచ్చేంత వరకు మంచిగా ఫ్రై అవ్వనిచ్చి దోశని తీసేసుకుంటే దోశ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, హెల్త్కి అయితే చాలా మంచిది. అండ్ షుగర్ పేషెంట్స్కి ఈ దోశ మంచిదండి. నార్మల్ దోశలో మనం రైస్ క్వాంటిటీని ఎక్కువ వేసుకుంటాం కాబట్టి దీంట్లో రైస్ క్వాంటిటీని తక్కువ వేసుకోవచ్చు. 1 గ్లాస్ వరకే రైస్ యాడ్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది. లేదు షుగర్ పేషెంట్స్కి కంప్లీట్గా రైస్ యాడ్ చేయొద్దు అనుకుంటే మనం పప్పు అండ్ రాగులు వేసుకొని మాత్రమే రాగి దోశని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మనకి ఇంకా దోశలు అయితే రెడీ అయిపోయినాయి. మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు ఇట్లనే వేసేసుకోండి. చాలా టేస్టీగా హెల్తీగా అయితే మనకి దోశలు రెడీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు దోశలోనికి పల్లి చట్నీ కూడా రెడీ చేసేసుకోవాలి కదా. సో అందుకని చెప్పి దోశ ప్యాన్ని సైడ్ పెట్టేసుకొని మనం చట్నీ కోసం ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చక్కగా 4 to 5 పచ్చిమిర్చిలను అయితే చక్కగా హాఫ్గా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకుందాము. దీంట్లోకే కొన్ని పల్లీలు కూడా వేసేసుకొని ఈ రెండింటిని మంచిగా ఫ్రై చేయాలి. ఈ రెండు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని దీంట్లోనికి పుట్నపప్పు, అదే చట్నీ పప్పు అయితే యాడ్ చేసేసుకోవాలి. అండ్ మనము చట్నీ పప్పు అనేది ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. అండ్ ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పప్పులన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా పేస్ట్లా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇప్పుడు దీనికి తాలింపు అయితే వేసేసుకోవాలి కాబట్టి మనం స్టవ్ పైన చిన్న బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అట్లనే కొన్ని ఎండుమిర్చి, కొద్దిగా పచ్చికరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఈ పల్లీల చట్నీ అనేది దీంట్లో వేసేసుకోవడం అండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీగా మనకి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఫైనలీ మనకి మన హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది, రాగి దోశ విత్ పల్లి చట్నీ. అండ్ చెప్పినా కదా హెల్త్కి అయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి టేస్ట్ అనేది ఎట్లా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.